ట్రంప్కి ఎంత టిక్ అంటే ఒకసారి వీళ్ళు అడిగారు, మేము బ్రిటన్ వాళ్ళు, మేము రెడీగా ఉన్నాం వచ్చి జాయిన్ అవ్వమా అని. ఏయ్, ఇప్పుడేం అవసరం లేదు, అంత యుద్ధం అంతా అయిపోయింది, మేము గెలిచేసాం, ఇప్పుడు అది వచ్చేది చాలులే అన్నాడు. సరే ఊరుకున్నాడు. ఒక్క 24 hours గడిచేటప్పటికి సీన్ రివర్స్ అయిపోయింది. మళ్ళీ అన్ని దేశాలని, ప్రత్యేకంగా బ్రిటన్ కూడా, బాబు ఏదో అన్నది, నువ్వు వచ్చింది షిప్ని పంపించు, అక్కడ నా వల్లనే అవ్వట్లేదు, నా వలన ఇజ్రాయెల్ వలన అవ్వదు, మీరు రండి, మీరు మునిగిపోండి, మరి మేము వెనకుంటాము, మీరు ఎలా మునిగిపోయారో చూసుకుంటూ ఉంటాము అని బతిమాలటం ప్రారంభించాడు. ట్రంప్ అంతే కదా, పక్కోడు మునిగిపోతుంటే వీడు చక్కగా చూస్తూ ఉంటాడు, ఆహా వాడు ఎలా మునిగిపోయాడని. సరే అని చెప్పేసి దీంతో కాకుండా నాటో దేశానికి పిలిచి, బాబు మీరు రండి, మనం అంతా స్నేహితులం కదా, మనం అంతా కూడా దోస్తులం కదా, మనంతా ప్రపంచాన్ని ముంచేసేవాళ్ళం కదా, మనం అంతా కూడా ప్రపంచాన్ని ఆక్రమించేసేవాళ్ళం కదా, ఇద్దరికి అంతా కలిసి దొంగతనం చేసేవాళ్ళం, దొమ్మి చేసేవాళ్ళం, మరి ఈసారి నా బుద్ధి తక్కువై నేను ఒక్కనే దొమ్మికి వెళ్ళాను, అంతా నేను తినేద్దామని, కానీ మీరు రండి అందరం కలిసి పంచుకుందాం అన్న. నో వీ డోంట్ బిలీవ్ ట్రంప్ అన్నాడంతా. కారణం ఏంటంటే అందరికీ కూడా ఇతని అంటే చాలా కోపం, ఎవరిని వదల్లా, ప్రతి ఒక్కడిని ఎంత విమర్శించాలో అంత విమర్శించాడు. దాంతో ఏమైందంటే ఇతనికి వైపు మాట్లాడటానికి కానీ, ఇతని వైపు చూడటానికి కానీ వాళ్ళు ఎవరు ఇష్టపడలేదు. కానీ తన సొంత ఇంగ్లాండ్ ఏంటంటే అసలు నానుడి, అమెరికాకి జలుబు చేస్తే బ్రిటన్కి చివుడు వస్తుందంట, ముక్కు చివుడు. అలాంటి దోస్తులు వీళ్ళు. వాడే పొమ్మన్నాడు. ఇంకెవరు పెట్టారు? గతి లేక చైనా దగ్గరికి వెళ్ళాడు. చైనా దగ్గరికి వెళ్ళి చూ నేను తప్పొచ్చు, నువ్వు నాకు చెప్పొచ్చేయాలి అనేటప్పటికి, అలాంటి మాటలు ఏమో అనకమో, నేను నీకెంత సపోర్ట్ చేస్తాను, ఇప్పుడు నువ్వు కనుక చేసావనుకో నాకు ఆయిల్ సప్లైస్ పోతాయి కదా, నీకోసం నేను చేస్తాను, నువ్వు ఇలా చూచి ఉంటే నువ్వు రేపు మనతో చిక్కులకు సమస్య ఉండదు అన్నాడు. నీ ఇష్టం, వస్తే రా, లేకపోతే పోతే పో, ఇది చైనా, ఇది చిన్న దేశం కాదు, జాత్సమా అని చైనా ట్రంప్ని తనివేసింది. ఇంకేమి చేయాలో దిక్కు తోచక, మీరంతా చూస్తున్నారు, మేమందరూ మీ దేశం, నేను అవకాశం వస్తే మీ అందరినీ మళ్ళీ ట్యాక్సీలు వేస్తాను, కొంత చూస్తున్నాం కొన్ని దేశాలు వాళ్ళు వీళ్ళు బతిమాలు వేసుకొని వాళ్ళు షిప్పులు తీసుకెళ్ళిపోతున్నారు. అంటే ఇది భారతదేశాన్ని ఉద్దేశించి, భారతదేశం షిప్పులు తీసుకెళ్తున్నారు కదా వాళ్ళు బతిమాలుకొని, దాన్ని కూడా పెట్టుకొని నేను ఎంతో అయిపోయిందో లిసన్ అన్నాడు. పోరా గన్నయ్ అన్నాడు మోడీ. చూద్దాం రేపు ఏమవుతుందేమో. సిఎంఈఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటల టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మార్కండి. బాయ్.